అధ్యాయం 1, 4, 5, 6 అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః 4 దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైద్యశ్చ నరపుంగవః 5 యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః 6 సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులు యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైనవారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు వీరందరూ యుద్ధ వీరులే. విశేషార్థం వ్యాఖ్య భీమార్జున సమాయుధస్త్రము శస్త్రము అను 2 రకములైన ఆయుధములు ఉంటాయి. అస్త్రంతో దూరము నుండి శత్రువు మీద ప్రహారం చేస్తారు. ఉదాహరణకి ధనుర్బాణాలు, దివ్యాస్త్రాలు మొదలైనవి. శస్త్రాయుధములు గద, బల్లెము వంటివి శత్రువును స్వయముగా స్పర్శిస్తూ వధ చేయవలసినవి. భీముడు శస్త్ర విద్యలో, అర్జునుడు అస్త్రయుద్ధంలో శ్రేష్ఠులు. కాని ఈ తులనలో తనతో భీముడు, కర్ణునితో అర్జునుడు సములు కాదు అని దుర్యోధనుని భావన. మరియు భీష్మద్రోణులతో సములైన వారు పాండవుల సేనలో ఎవరూ లేరని దుర్యోధనుని విశ్వాసం. అందువలననే శాంతి ప్రస్తావనాని తోసిపుచ్చేడు. రాగము ద్వేషము రెండును బంధన కారకములే. అర్జునుడు కౌరవ సైన్యంలో బంధుమిత్రులని చూసి మోహ రాగాల వలన నేను భిక్ష ఎత్తుకున్న చచ్చిపోయిన నష్టము లేదు, స్వజనులు బాగా ఉంటే మంచిది అని భావించేడు. అదే దుర్యోధనుడు పాండవ సేనలో ఉన్న బంధుజనాలలో శత్రుదర్శనం చేస్తూ క్రోధ ద్వేషాలతో వారి నిర్మూలనం కోరుతూ ఉండెను. సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు వీరందరూ యుద్ధ వీరులే. శత్రు, అగ్ని, రోగ, రుణ శేషం ఉండకూడదు అంటారు. పాండుపుత్రులని చెప్పడంలో పరోక్ష ఉద్దేశ్యమేమంటే పాండవులని నిర్వంశం చేసి శత్రు శేషం లేకుండా చేయాలి అని సూచిస్తున్నాడు. ద్రుపద పుత్రేణ ద్రుపదశ్చ ద్రౌపదేయశ్చ అనుటలో ద్రుపదునకు ద్రోణునకు ఉండిన వైరాన్ని కూడా మరల జ్ఞాపకం చేశాడు. మహారథ 2 మార్లు మహారథ అనడంలో శత్రు సైన్యాన్ని మనం ఉపేక్షించలేమని నొక్కి వక్కాణించాడు.